శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. తంత్రశాస్త్రం ప్రకారం రాబోయే మృత్యువుని లేదా మరణాన్ని ముందుగానే తెలియజెప్పేటటువంటి శకునాలు లేదా స్వప్నాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారతదేశానికి చెందినటువంటి కొందరు ప్రముఖ తాంత్రికులు మానవులకు కనపడే కొన్ని శకునాలు త్వరలో వారికి రాబోయే మరణాన్ని గురించి తెలియజేస్తాయని చెప్పడం జరిగింది. అలాంటి ప్రత్యేకమైనటువంటి శకునాలను లేదా స్వప్నాలను మనం పరిశీలిస్తే, ఏ వ్యక్తికైనా సరే రాత్రి సమయంలో ఆకాశంలో చూసినప్పుడు ధ్రువ నక్షత్రం కానీ పాలపుంత కానీ అసలు కనపడకుండా పోయినట్లయితే ఆ వ్యక్తికి 1 సంవత్సర కాలంలో మృత్యువు సంభవిస్తుంది. అలాగే పగటిపూట ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో సూర్యుడిని చూసినప్పుడు ఆ సూర్యుడికి ఏ మబ్బులు కమ్మకుండానే సూర్యుడు మసకబారిపోయినట్లుగా ఎవరికైనా కనిపిస్తే, అలా కనిపించిన వ్యక్తికి 11 నెలలకు మించి ఆయుర్దాయం ఉండదని తంత్రశాస్త్రం చెప్తోంది. అలాగే ఏ వ్యక్తికైనా ద్రవ రూపంలో ఉన్నటువంటి బంగారాన్ని కానీ వెండిని కానీ వాంతి చేసుకున్నట్లుగా కలలో కనిపిస్తే ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ 10 నెలలకు మించి జీవించడని తంత్రశాస్త్రంలో చెప్పారు. అలాగే ఏ వ్యక్తికైనా సరే అతని పాదముద్రలు మట్టిలో కానీ బురదలో కానీ పూర్తిగా పడకపోయినట్లయితే అలాంటి శకునం కనిపించిన 7 నెలల వరకే అతని ఆయుష్ ఉంటుందని తంత్రశాస్త్రంలో చెప్పారు. అలాగే ఏ వ్యక్తికైనా సరే అద్దంలో చూసుకున్నప్పుడు అతని ప్రతిబింబం చీలికలైపోయినట్లుగా కనపడినా, లేదా ఒక ధూళి మేఘము అతడి ప్రతిబింబాన్ని కమ్ముకున్నట్లుగా కనిపించిన 5 నెలలు మాత్రమే అతని ఆయుష్ ఉంటుందని తంత్రశాస్త్రంలో చెప్పారు. అలాగే ఏ వ్యక్తికైనా ఆకాశంలో ఎలాంటి మబ్బులు లేకుండా మెరుపులు కనిపించినా, లేదా మామూలుగా ఆరుబయట ఉన్నటువంటి నీళ్లలో ఇంద్రధనుస్సు కనిపించినా ఆ వ్యక్తికి 2 నెలల ఆయుష్ మాత్రమే ఉంటుందని తంత్ర గ్రంథాలలో చెప్పారు. అలాగే ఏ వ్యక్తికైనా ప్రతిబింబాన్ని నీళ్లలో కానీ అద్దంలో కానీ చూసుకున్నప్పుడు శరీరానికి తల లేనట్లుగా ప్రతిబింబం కనిపిస్తే నెల మాత్రమే ఆయుష్ ఉంటుంది. అలాగే స్నానం చేసిన వెంటనే పాదాలు చూసుకున్నప్పుడు అవి పొడిగా మారిపోతే కూడా అతని ఆయుర్దాయం తక్కువ ఉందని గుర్తించాలి. అలాగే ఏ వ్యక్తికైనా సరే ఎలుగుబంట్లు లేదా కోతులు రాగే రథంలో దక్షిణ దిక్కుకు ప్రయాణిస్తున్నట్లుగా కల వస్తే అతి త్వరలో అపమృత్యువు ఏర్పడుతుంది. అలాగే కలలో నల్లటి దుస్తులు ధరించి పాటలు పాడుతున్నటువంటి ఒక స్త్రీతో కలిసి దక్షిణ దిక్కుకు ప్రయాణం చేస్తున్నట్లుగా కల వస్తే కూడా ఆ కల వచ్చినటువంటి వ్యక్తికి అతి త్వరలో మృత్యువు వస్తుంది. అలాగే కలలో చిల్లులు ఉన్నటువంటి నల్లటి వస్త్రాలను ధరించినట్లుగా కానీ, లేదా చుట్టుపక్కల ఎండిపోయినటువంటి జల ప్రవాహాలు ఉన్నట్లుగా కానీ, లేదా వెంట్రుకలు బొగ్గులు కుప్పలు కుప్పలుగా ఉన్నట్లుగా కానీ కల వస్తే ఆ వ్యక్తికి అపమృత్యు దోషం ఉంటుంది, ప్రాణగండం ఉంటుందని తంత్ర గ్రంథాలలో చెప్పారు. అలాగే ఏ వ్యక్తికైనా తెల్లవారుజాము సమయంలో తనను తోడేళ్లు తరుముతున్నట్లుగా కల వస్తే కూడా అతడికి త్వరలో మరణగండం ఉన్నట్లుగా గుర్తించాలి. ఒక నూనె దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆ దీపం చుట్టుపక్కల కాలిన దీపం యొక్క వాసన కొంతసేపు మాత్రమే వ్యాపించి ఉంటుంది. అయితే ఆ సమయంలో ఆ ఆర్పిన దీపం దగ్గరే ఉన్న వ్యక్తికి ఆ వాసన ఏమాత్రం తెలియకపోతే అతనికి త్వరలోనే గండం ఉన్నట్లుగా భావించుకోవాలి. ఇవన్నీ తంత్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇలాంటి స్వప్నాలు వచ్చినా, ఇలాంటి శకునాలు కనిపించినా ఒకసారి మృత్యుంజయ జపం చేయించుకోవటం, లేదా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్లయితే ఈ శకునము లేదా స్వప్నానికి సంబంధించినటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయని మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రకాలైనటువంటి తాంత్రిక గ్రంథాల ప్రకారం సోమవారం ఉదయం పూట మొట్టమొదటగా మీ ఇంటికి ఎవరైనా బయట నుంచి ఒక వ్యక్తి మీ శత్రువు వచ్చినట్లయితే దురదృష్టం కలుగుతుందని తంత్ర గ్రంథాలలో చెప్పారు. అలాగే
ఎప్పుడూ కూడా ఉప్పుని ఇవ్వటము లేదా ఉప్పుని అప్పుగా తీసుకోవటం అనేది దురదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అలాగే చీకటి పడిన తర్వాత ఒక టేబుల్ క్లాత్ ఇంటి బయటకు తీసుకువెళ్ళి దులపకూడదు. అలా చేస్తే మీ అదృష్టం కూడా వెళ్ళిపోతుంది. టేబుల్ క్లాత్ క్లీన్ చేసుకోవాలంటే చీకటి పడకముందే క్లీన్ చేసుకోవాలని తంత్ర శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే మనం నిత్య జీవితంలో ఎన్నో శకునాలు ఎదురైనప్పటికీ వాటి గురించి మనం పట్టించుకోం. అయితే జరగబోయేటటువంటి ఒక అంశాన్ని గురించి కొన్ని శకునాలు ముందస్తుగానే మనకు తెలియజేస్తాయి. ఎప్పుడైనా సరే మనం ఇంట్లో అద్దం చూసుకుంటున్నప్పుడు ఆ అద్దం పగిలిపోయిందేమో చూసుకోవాలి. పగిలిపోయినటువంటి అద్దం అనేది అద్దెకుండేటటువంటి వ్యక్తిని ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి నివాసానికి వెళ్ళేలాగా చేస్తుంది. అలాగే సన్నటి తుంపర పడుతున్న సమయంలో తూర్పు వైపు ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపించినట్లయితే ఆ సంవత్సరం వర్షాలు తక్కువ ఉంటాయని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంటి పైకి ఎక్కిన కోడిపెట్ట ఆకాశంలోకి తల ఎత్తి చూస్తూ ఉంటే త్వరలో భారీ వర్షం కురవబోతోందని గుర్తించాలి. పగటిపూట కప్పలు బెకబెకమంటూ ఉంటే వర్షం ఖచ్చితంగా వస్తుంది. ఇలా కొన్ని శకునాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఉదయం సమయంలో ఆకాశం ఎర్రగా ఉండటం కానీ లేదా చెట్ల ఆకులు పైకి ముడుచుకోవటం కానీ జరిగితే వర్షం తప్పకుండా వస్తుందని శకున శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఏదైనా పని మీద మనం బయటికి వెళుతున్నప్పుడు ఏదైనా వస్తువు అడ్డం తగిలి ఇంట్లో పడిపోతే అది చెడు శకునంగా గుర్తించాలి. అలాంటప్పుడు ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకుని కూర్చొని బయటికి వెళ్ళాలి. ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా గాజుల వ్యాపారి వస్తే శుభశకునం. అలాగే మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శవం ఊరేగింపు వస్తే అది చాలా మంచి శకునము. మనం వెళ్ళే దిక్కులోనే శవం ఊరేగింపు కూడా వెళుతూ ఉంటే అది చెడు శకునంగా గుర్తించాలి. అంతేగాని మామూలుగా శవం ఊరేగింపు వస్తే మాత్రం అది మంచి శకునంగానే గుర్తించాలి. అలాగే ఏదైనా పని మీద ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు తల మీద చెయ్యి పెట్టి తల గోక్కుంటున్నటువంటి వ్యక్తి ఎదురైతే మనం అనుకున్న పని దెబ్బ తినబోతోందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఇంట్లోంచి బయటికి వస్తున్నప్పుడు నిప్పులు తీసుకొని లేదా వంటకలప తీసుకొని ఒక వ్యక్తి ఎదురుగా వచ్చినట్లయితే లేదా రోడ్డు పక్కగా అటు నుంచి ఇటు వెళ్ళినట్లయితే అది చెడు శకునమని, రోడ్డు ప్రమాదం జరగబోవటానికి సంకేతంగా గుర్తించాలని శకున శాస్త్రంలో చెప్పారు. అలాగే నీళ్ల నిండుగా ఉన్నటువంటి కుండ అకారణంగా పగిలిపోతే కూడా దాన్ని చెడు శకునంగా గుర్తించాలి. కలలో ఉప్పు కిందపడి వెదజల్లిపోయినట్టుగా కనిపిస్తే ఏదో చెడు జరగబోతోందని గుర్తించాలి. అలాగే ఎవరైనా వ్యక్తి మీకు ఉప్పు ఇస్తున్నట్టుగా కలలో కనిపిస్తే బ్రహ్మాండమైనటువంటి సంతోషం కలిగే సంఘటన జరుగుతుందని గుర్తించాలి. కలలో నల్లపిల్లి కానీ కాకి కానీ రాబందు కానీ కనిపిస్తే ఎవరిదో మరణ వార్త మనం వినబోతున్నామని గ్రహించాలి. కలలో విమానం నడుపుతున్నట్లుగా కనిపిస్తే వ్యక్తికి సంబంధించిన రంగంలో ఏదో అసాధారణ విజయం సాధించబోతున్నాడని గుర్తించాలి. అలాగే ఇంట్లోంచి బయటికి వస్తున్నప్పుడు ఒక ఆవు కనిపిస్తే ఆ రోజు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఏవైనా చెడు శకునాలు కనుక మీకు కనిపించినట్లయితే ఆ దోషం పోవాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గం గణపతయే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకొని వెళ్ళినట్లయితే ఎలాంటి చెడు శకునం ఉన్నప్పటికీ ఆ చెడు శకునం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త దేవతల అనుగ్రహము సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండగకి ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏ పండుగకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.